హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ షేక్ జానీ. వెల్కమ్ టు హ్యాపీ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనము మెహదీపట్నంలో ఉన్నాము. ఇది నూర్జహాన్ గారి గార్డెన్ చూడడానికి మనందరూ కూడా వచ్చాము. సో ముఖ్యంగా హ్యాపీ గార్డెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వారి గార్డెన్ చూడడానికి రావడం జరిగింది. సో వారి గార్డెన్ మాత్రం అత్యద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఎన్నో రకాలైన ముఖ్యంగా పండ్ల చెట్లు చూసుకుంటే మాత్రం చాలా 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 రకాలైన పండ్ల చెట్లు ఉన్నాయి. మనం లైవ్గా చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తే మీకు ఎంత బాగుందో వారి గార్డెను. సో ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. మన గార్డెన్ మిత్రులు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు ఈ గార్డెన్లో మనకు చూపించే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడిప్పుడే గార్డెన్ మిత్రులు కొంతమంది వచ్చారు. ఇంకా కాసేపట్లో మన గార్డెన్ సందడి అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, హలో అండి, అందరు బాగున్నారా? నేను నూర్జహాన్. ఈరోజు మన ఇంట్లో హ్యాపీ గార్డెనర్స్ అప్పారావు గారు సారు అందరికి తెలిసే ఉంటారు. టమోటా అప్పారావు గారు, వారి పేరు తెలవని వాళ్ళు లేరు. అందరికి ఫ్రీ సీడ్స్ ఇస్తారు. ఈరోజు మన ఇంట్లో మీట్ పెట్టారనమాట వారు. అయితే ఈరోజు అందరూ మన గార్డెన్కి వచ్చారు, చూస్తున్నారు. మన గార్డెన్లో అన్ని డౌట్స్ అడుగుతున్నారు. ఈ మడుల గురించి కానీ కిచెన్ వేస్ట్ గురించి కానీ అది అసలు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను వీళ్ళందరినీ పిలిచాను అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఈ విధానంలోనే మన ఇంట్లో వంట గదిలో వ్యర్థాలు బయటకు పోకుండా పెరుగు కానీ కూరలు కానీ అన్నము అన్ని రకాలు మనం వేసుకొని మొక్కలు పెంచుకోవాలి. అదే చెప్దామని ఈరోజు మన మీట్ అరేంజ్ చేసాము. ఇప్పుడు అందరూ వచ్చారు. వాళ్ళందరికి కూడా కొంచెం అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే నేను పిలుస్తున్నాను అనమాట. నెక్స్ట్ కూడా ఎంతోమంది చూడని వాళ్ళు రిక్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పిలుద్దాము. ఫ్రెండ్స్, మనందరం నూర్జహాన్ గారి గార్డెన్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటాము. మనం ఈవేళ గార్డెన్ మీటింగ్కి వీళ్ళింటికి వచ్చినందుకు, వీళ్ళ టెర్రస్ గార్డెన్ చూడటానికి వచ్చినందుకు మనకు కూడా కొంచెం ఫైదా అవ్వాలి కదా. ఈవిడ ఇంత క్రాప్ ఎలా తీస్తారు, హార్వెస్ట్ ఎలా తీస్తారు, మన నూర్జహాన్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ప్లీజ్ కమ్. హలో హలో, వెరీ నైస్ అండి. మాధవ్ గారు ఫస్ట్ టైం వచ్చారు. మాధవ్ గారు 5 years తర్వాత తను వస్తానన్నప్పుడు నాకు వీలు కాలేదు, నాకు వస్తానన్నప్పుడు తనకు వీలు కాలేదు. దేనికైనా టైం రావాలి. అవును, ఈ రోజు ఆ టైం. చెప్పండి మ్యామ్, మీరు ఇంత క్రాప్ ఎలా తీస్తున్నారు? ఇలా ఈ గార్డెనింగ్ ఇలా మల్టీ లేయర్ క్రాపింగ్ చేయాలని మీకు ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లానా? ఇది అంటే ఓన్ ఐడియానేనండి. నేను 25 years కదా ఈ మడులు కట్టించి నేను అప్పుడే కొంచెం ఆలోచనతో చేసాము. ఇప్పుడు కొంచెం హైట్ లేపుతున్నారు కానీ మడులు కట్టిస్తే మనకేంటంటే క్రాప్ బాగుంటది, రూట్స్ వెళ్ళే అవకాశం కల్పించాలి ముందు మొక్కలకి. అదొక్కటి. తర్వాత కిచెన్ వేస్ట్ అందరికీ తెలుసు. నూర్జహాన్ అంటే కిచెన్ వేస్ట్ తప్ప నేను ఇంకోటి ఇలా టెర్రస్ మీద పెట్టడం వల్ల ఇంత ఏరియాని మనం ఇట్లా పిట్స్ లాగా చేయించారు కదా, మరి ఫ్లోర్ ఏం అవ్వదా అండి? ఫ్లోర్ మీద నేను కింద ఫ్లోరింగ్ చేయించి దాని మీద బండలు వేయించారు. బండలు టైల్స్ కంపల్సరీ అవి వేయాల్సిందే. ఆ వాటర్ ఆ బండల మీద పడి బయటకు వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమి లేదు. మేమేంది జస్ట్ అడుగును వేసేసి పైన మట్టి అంతా కిచెన్ వేస్తే లైట్ వెయిట్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం మిద్దె తోటలు పెంచుకుంటున్నాం అంటే లైట్ వెయిట్ చూసుకోవాలి. గార్డెన్ మొత్తం బిల్డింగ్ అంతా నింపకూడదు. మనకి ఏది అవసరం, ఇప్పుడు పూల మొక్కలు నేను చెప్తూ ఉంటాను కదా, 10 పూల మొక్కలు, 10 పండ్ల మొక్కలు, 10 ఆకుకూరలు, 10 కూరగాయలు చాలు ఒక ఫ్యామిలీకి. అట్లా మెయింటైన్ చేయగలిగితే బాగానే ఉంటదండి. నేను లెక్క పెట్టలేదండి, నేను ఈ రోజు దాకా లెక్క పెట్టలేదండి. చాలా మంది లెక్క పెట్టి వాళ్ళే చెప్తుంటారు కానీ నేను మాత్రం లెక్క పెట్టలేదు. అసలు ఏమీ లేదండి. మునక్కాయలు మీరు చూస్తుంటారు కదా, వారానికి 100లో కోస్తాను. అదేంటంటే అది చిన్న ప్లేస్ లో కొంచెం మూలకు వేసాను, చూసే ఉంటారు. అసలు ఎంత కాయలు కాస్తుందంటే వాటర్ తప్ప నేనేం వేయనండి. ఇక సూపర్ అండి, ఓన్లీ వాటర్. మనం ఎప్పుడు స్టార్టింగ్ లో నేనేమైతే వేసాను కిచెన్ వేస్ట్ గానీ పేడ గానీ ఆ బలం ఈ 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి ఆ బలం అలాగే ఉందండి. అది చాలా మంది చెప్తుంటే అట్లా కాదు 15 రోజులకి ఏదో ఒకటి వేయాలి అంటుంటారు, కానీ నేనేం అవసరం లేదని చెప్తాను. వింటున్నారుగా, అది నూర్జహాన్ గారి గార్డెన్ రహస్యాలు. మీరందరూ కూడా మొక్కలు అంజీరు చూడండి. ఇప్పుడు ఏంటంటే మేము కొంచెం వండకపోవటం వల్ల ఎలా తినేసి వైట్ అంజీరు బాడ్బరీ చెర్రీ చూడండి ఎలా ఘాట్లు పెట్టేసినాయో. అక్కడ చూసారా దాక్కుని బయటకు ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ 2 తీసేసానండి. చాలా కాస్తున్నాయి కానీ పక్షులు మాత్రం ఉంచట్లేదు. నేను అన్ని కామంచి ఇది చూసారా నేరేడు ఎంత కాయ వస్తుందో నెక్స్ట్. అదే అసలు పూత చూడండి, ఆ పూత అదంతా కాయ స్టార్ట్ అయిపోయింది. మొన్న చూడాల్సింది. వాటర్ యాపిల్ కూడా చాలా వచ్చింది. అవును చూసాను. అందరూ అడుగుతున్నారు, మీకు కావాలి వండుతారు ఇవి? తినడానికి అట్లే లేదు, మీకోసమే నేను ఉంచాను అనమాట.
ఇది పువ్వు టమోటా కూడా చేయమని వచ్చేస్తాయి, పిచ్చిగా వస్తాయి. ఇది వచ్చేస్తాను, మొక్క వచ్చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ మలిసిపోతుంటాయండి. అవి బ్లాక్ అవ్వు ఇవి. ఇవి చూసారా, ఈ పేరు తెలుసు అసలు చాలా మందికి తెలియదు. ఇవి తెలీదు మేడం. పంపర పనస. ఓకే. ఇది ఒక్కొక్క సైజు ఈ సైజు కాసింది. ఒక 5 కాయలు కోసేసాను. కోసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 కాయలు ఉన్నాయి. ఈ పూత చూడండి అసలు ఒకసారి, అసలు విపరీతంగా చెట్టు నిండా పూత అనమాట. పూత ఓపెన్ అయినప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో. నిన్నంతా స్మెల్ ఉంది, ఈరోజు కొంచెం రాలింది చూడండి. ఇక కాయలు నిలబడతాయి. ఇవి ఆల్రెడీ ఎల్లో అవ్వాలి. ఎల్లో అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. తెలియదు వీటి గురించి చాలామందికి. ఇది ఒకటి ప్రతి ఒక్కళ్ళు మిద్దె తోటలో వేసుకోవచ్చు, గ్రాఫ్టెడ్ ప్లాంట్. సరే, దీని మొదలు ఇక్కడ ఉందో చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఎంత అయిపోయిందో. ఇది 7 years అండి దీని ఏజ్. బొప్పాయి చూసారు, ఎల్లో బొప్పాయి. ఈ సీడ్స్ ఇస్తున్నాను ఇప్పుడు అందరికీ. అన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అనమాట కాయలు. వైట్ నేరేడ్ ఇది. ఇదంతా ఒకసారి తీసుకోండి, బాగుంటుంది వైట్ నేరేడ్ ఇది అంతా. అక్కడేమో బ్లాక్. మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు నూర్జహాన్ గారి ఇంట్లో హ్యాపీ గార్డెన్స్ తరఫున గార్డెన్ మీట్ అవ్వటం జరుగుతోంది. చాలా హ్యాపీగా ఉంది. నూర్జహాన్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఆవిడ గత 25 సంవత్సరాలుగా గార్డెనింగ్ చేస్తున్నారు. అట్లనే ఆవిడకి నూర్జహాన్ గారికి ఒక యూట్యూబ్ ఉంది. వెరీ పాపులర్ అండ్ ఫేమస్ యూట్యూబర్ కూడా, చాలా ఆథెంటిక్ యూట్యూబర్. ఆవిడ గార్డెన్లో పెంచని పండ్ల మొక్కలు, ఫ్రూట్ మొక్కలు లేవు. నియర్లీ 30-35 ఉన్నాయి. అట్లనే వెజిటబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. చాలా దూరాల నుంచి కూడా వచ్చారు. 8 గంటలు, 4 గంటలు, 5 గంటలు ప్రయాణం చేసి కూడా ఈ గార్డెన్ మీట్కి అటెండ్ అవ్వడానికి మా హ్యాపీ గార్డెనర్ మెంబర్స్ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ త్వరలోనే మొత్తం వీడియో ఆవిడ గార్డెను, తర్వాత గార్డెన్ మీట్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మీ ముందు ఉంచుతాం. హలో హ్యాపీ గార్డెనర్స్, నేను నా డ్రీమ్ గార్డెనర్ అయిన నూర్ జహాన్ గారి టెర్రస్ గార్డెన్కి వచ్చాను. ఇది నా 7 సంవత్సరాల కళ అనమాట. చాలాసార్లు నేను ఆవిడ రిక్వెస్ట్ చేశాను, మేము ఈ గార్డెన్కి విజిట్ చేస్తారండి, ఈ గార్డెన్ చూడాలి అని. కానీ ఆవిడ బిజీగా ఉండడం, ఒకసారి నాకు కుదిరేది కాదు, ఒకసారి ఆవిడకి కుదిరేది కాదు. సో ఫైనలీ ఇవాళ హ్యాపీ గార్డెనర్స్ గార్డెన్ మీట్, 41st గార్డెన్ మీట్ ఇక్కడ జరుగుతుంది. అద్భుతమైన తోట, అద్భుతమైన కాన్సెప్ట్, వెరీ నేటివ్ కాన్సెప్ట్ అనమాట. మనం పెరట్లో ఎలా పెంచుతామో ఆవిడ మిద్దె మీద అలా పెంచుతున్నారు. మీరందరూ కూడా ఈ వీడియోస్ చూసి అందరూ నేర్చుకోండి. చిన్న చిన్న ప్లేస్ని కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి. ఈవిడ కాన్సెప్ట్ ఏంటంటే మల్టీ లేయర్డ్ క్రాప్ అనమాట, మల్టీ లేయర్ క్రాపింగ్ అనమాట. చాలా మీకు ఒక పెద్ద పాట్, ఒక ఏరియాని డిజైన్ చేసుకొని దాంట్లో పాట్స్ పెట్టుకొని ఆ పాట్ బేస్ అంతా ఓపెన్ చేసి అలా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మీరందరూ కూడా చెక్అవుట్ చేయండి, ఎంజాయ్ చేయండి. మీరందరూ కూడా చెట్లు పెంచండి. టేక్ కేర్. హాయ్, నమస్తే అండి. హెచ్జీ మీట్కి వచ్చాను నేను, హ్యాపీ గార్డెనర్స్ మీట్. నూర్జహాన్ గారిది చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. ములక్కాళ్ళు ఏంటి, జామకాయలు ఏంటి, అసలు వాటర్ యాపిల్ ఏంటి, ఒక్కొక్కటి కిందన పెరిగినట్టు కింద ఇంత పెద్ద పెద్ద లావు కాండంతో చక్కగా పెంచుతున్నారు. అసలు మళ్ళీ మేడం ఏమి వాటర్ అంట, ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటి ఇంత హెల్దీగా ఉన్నాయంటే అంత హెల్దీగా ఉన్నాయి మొక్కలు. థ్యాంక్ యూ వెరీ మచ్ నూర్జహాన్ గారు, మాకు ఈ అవకాశం ఇచ్చారు. మీరు మీ గార్డెన్ చూసే అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. ఈరోజు హ్యాపీ గార్డెనర్స్ గార్డెన్ మీట్ అండి, నూర్జహాన్ గారి ఇంట్లో. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము నూర్జహాన్ గారి గార్డెన్ చూడాలని వీడియోస్ చూసి. కిచెన్ వేస్ట్ తోటి ఆవిడ అమేజింగ్ రిజల్ట్స్ అండి, చాలా బాగా పెంచుతున్నారు. చాలా చిన్న ప్లేస్ కానీ పర్మనెంట్ మడులు కట్టించేశారు. అసలు ఇక్కడ పంపర పనస ఉంది, అసలు చూస్తుంటే నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది చాలా బాగుంది. ఇంత చిన్న మడిలో చిన్న మొక్కే. మళ్ళీ ఈ కిచెన్ వేస్ట్ హార్వెస్ట్ తోటి తను చాలా బాగా చేస్తున్నారు. కింద అయితే మునక్కాయల చెట్టు అసలు చాలా బాగున్నాయి. ఈ పర్మనెంట్ మడుల వల్ల మనకి ఇంత బెనిఫిట్ ఉంటుందని చూసిన తర్వాత మాకు అర్థమైంది. మేమంతా చిన్న చిన్న కంటైనర్స్లో పెట్టాము. ఇక్కడ సపోటా చెట్టు కూడా ఉంది. సపోటా చెట్టు అయితే అసలు 100లో ఉన్నాయి కాయలు. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇంత హెవీ హార్వెస్ట్, అది కూడా టెర్రస్ మీద, గ్రౌండ్ మీద ఉంటుంది జనరల్గా. ఇలా ఫస్ట్ టైం ఇలా చూస్తున్నానండి, చాలా బాగుంది గార్డెన్. హలో హ్యాపీ గార్డెనర్స్, నేను దమయంతి పెబ్బే నుంచి వచ్చిన. హ్యాపీ గార్డెన్ గ్రూప్ నుంచి నూర్జహాన్ మేడం వాళ్ళ టెర్రస్ గార్డెన్ చూద్దామని వచ్చిన. చాలా ఎక్సైటెడ్గా ఉంది గార్డెన్ అంతా.
చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. గార్డెన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మేడం దగ్గర నుంచి టిప్స్ తీసుకోవాలి. ఈ టెర్రస్ పైన డైరెక్ట్గా దిమ్మలు కట్టించారు. దాని గురించి ఒకటి పెస్ట్ లేకుండా ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ. దాని గురించి టిప్స్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్.